హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. మేము ట్రావెల్ చేస్తున్న ఏ ప్లేస్ అయినా సరే మీ అందరికీ కొత్తగా చూపించాలనే ఒక ఇంట్రెస్ట్తో ప్రతిసారి వీడియోస్ తీస్తూ మీకోసం ఆ ప్రదేశంలోని విశేషాలను అందజేస్తూనే ఉన్నాము. సో ఆ ప్రకారంగా ఈ వీడియోలో మనం చూడబోయే ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఏంటి అని చూసామంటే ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం మూనార్. మనం ఈ వీడియోలో మూనార్ ప్లేస్లోని విశేషాల గురించి అయితే చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గానే కేరళ అనగానే చాలామంది గాడ్స్ ఓన్ కంట్రీ అంటుంటారు. దానికి కారణం ఏంటి అనేసి విజిట్ చేసిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఎక్స్పీరియన్స్ అవుతారు. అలాంటి కేరళలో మనం చూడవలసిన ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి, కానీ ఈ వీడియోలో మనం మూనార్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మూనార్ ఒక సుందర ప్రదేశం. చల్లటి వాతావరణం, ఎత్తైన జలపాతాలు, ఘాట్ రోడ్లు, చేతికి తాకుతున్నాయనిపించే మేఘాలు, గిలిగింతలు పెట్టే పిల్లగాలులు, పచ్చని చాప పరిచినట్టుగా కనిపించే తేయాక తోటలు, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా ఉన్నాయిలేండి. కానీ మూనార్ అంటే అసలు ఏంటి, ఆ పేరుకి అర్థం ఏంటి అని చూసినట్లయితే మూనార్ అంటే మలయాళంలో 3 నదులని అర్థం. ముఖ్యంగా ముద్రపూజ, నల్లతాని, కుందల అనే ఈ 3 నదుల మధ్యన ఉండే సుందర ప్రదేశం ఈ మూనార్. మూనార్కి రీచ్ అవ్వడానికి మనకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి తమిళనాడు నుండి మూనార్కి రీచ్ అవ్వచ్చు, లేదంటే కేరళకు వెళ్ళి అక్కడ నుండి కూడా మూనార్కి వెళ్ళడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు ఎలా వెళ్తున్నారనే దాన్ని బట్టి నియరెస్ట్ రూట్ ఏదైనా చెక్ చేసుకుని ట్రావెల్ చేస్తే మంచిది. మూనార్లో చూడడానికి చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయండి. కానీ ఈ వీడియోలో మేము ముఖ్యంగా మీరు మూనార్కి వెళ్ళినట్లయితే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ గురించి అయితే చూపించబోతున్నాము. అండ్ మూనార్కి వెళ్తున్న వాళ్ళు తప్పకుండా కొలుకుమలై కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళినట్లయితే ఇది కూడా కవర్ చేసుకుని రావచ్చు. సో కొలుకుమలైకి సంబంధించిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఛానల్లో. బికాస్ మూనార్ నుంచి కొలుకుమలై అనేది చాలా నియర్ బై లొకేషన్. అండ్ మూనార్కి వెళ్ళే ప్రతి ఒక్కరు తప్పకుండా కొలుకుమలైలో సన్ రైజ్ చూడడానికి విజిట్ చేస్తుంటారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఆ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. ఇకపోతే మా ట్రావెల్ మేము తమిళనాడు నుండి స్టార్ట్ చేసాము. దిండుకల్ నుంచి మూనార్కి వెళ్ళడం అయితే జరిగింది. అంటే అక్కడ నుంచి ఒక కార్ని బుక్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళాము. సో వెళ్తున్నంతసేపు ఎప్పుడైతే ఈ కేరళ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం తప్పకుండా ఆ క్లైమేట్ని, ఆ చుట్టూ ఉండే నేచర్స్ బ్యూటీని అయితే తప్పకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న జలపాతం ఏదైతే ఉందో ఇది సడన్గా మమ్మల్ని అట్రాక్ట్ చేసింది. సో దిగి అలా వీడియోస్ని కూడా తీసాము. సో చూస్తే ఇలాంటివి చాలా ఉంటాయి మనం వెళ్ళామంటే పైన. ఇప్పుడు అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే అసలు మూనార్ విజిట్ చేయడానికి ద బెస్ట్ టైం ఏది అని చెప్పేసి చూసినట్లయితే మ్యాక్సిమం మనం నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. అండ్ సమ్మర్లో విజిట్ చేసినా కూడా బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ స్నోఫాల్ ఇలా అయితే ఉండకపోవచ్చు. కానీ కాస్త చూడడానికి లొకేషన్స్ అయితే ఎప్పుడు గ్రీనరీ అనేది ఉంటుంది. ముందుగా మూనార్కి చేరుకోగానే ఫస్ట్ మేము ఒక స్టే అయితే బుక్ చేయడం జరిగింది. సో ఆ స్టేకి వెళ్ళి రీచ్ అయ్యాము అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత కొన్ని పాయింట్స్ని అయితే చూడడానికి వెళ్ళాము. అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ చూడాల్సిన పాయింట్స్. సో వాటిలో కొన్నిటిని మేము ఫస్ట్ డే కవర్ చేసాము. ఇకపోతే మేము ఎక్కడ స్టే చేసాం అండ్ ఆ స్టే డీటెయిల్స్ గురించి కూడా అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాం. అంతకన్నా ముందు మనం కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చు. సో ఈ వ్యూ పాయింట్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ నుండి మనం స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మనకు 3 to 4 వ్యూ పాయింట్స్ అనేది కంటిన్యూస్గా మనకు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ ప్లేసెస్లో మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఆ వ్యూ పాయింట్స్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ మోరోవర్ మనం మూనార్లో ఎక్కడ ట్రావెల్ చేసినా మన కంటికి కనిపించినంత దూరంలో కనిపించే ఒకే ఒక ప్లాంటేషన్ ఈ టీ ప్లాంటేషన్స్ మాత్రమే.
సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఇదే ఆటుక్కల్ వాటర్ ఫాల్స్. ఇది కూడా వచ్చేసి మూనార్లో మనం చూడాల్సిన ఒక మంచి వాటర్ ఫాల్స్. చాలా బాగుంది యాక్చువల్గా, ప్రశాంతంగా ఉంది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి స్పాట్ ఇది. మోరోవర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి వ్యూ పాయింట్కి కానీ లేదా మనం వెళ్ళి చూసే టూరిస్ట్ అట్రాక్షన్స్కి ఒక టైం లిమిట్ అనేది ఉంది. అంటే ఒక పర్టికులర్ టైం లిమిట్ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాటర్ ఫాల్స్ కూడా మనకి ఏదైతే ఉందో దీనికి ఒక పర్టికులర్ టైం లిమిట్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు క్లోజ్ చేస్తారు. సో బెటర్ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే ఒక 5 o'clock లోపు విజిట్ చేస్తే బెస్ట్. సో నెక్స్ట్ మనం చూడబోయే బ్యూటిఫుల్ సీనరిక్ లొకేషన్ ఏంటి అంటే మాటుపెట్టి డ్యామ్. ఈ మాటుపెట్టి డ్యామ్ ఏదైతే ఉందో ఇది కూడా వచ్చేసి మంచి సీనరిక్ లొకేషన్ అండ్ చాలా కామ్గాను క్వైట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్గా చెప్పాలి అంటే బోటింగ్ కోసం అని చెప్పి చాలామంది వస్తుంటారు. సో మాటుపెట్టి డ్యామ్ అంటేనే బోటింగ్ కోసం వస్తారు. బికాస్ మనకు బోటింగ్ చేసినప్పుడు లైక్ ఒక ట్రిప్ లాగా తీసుకెళ్తారు, అది చాలా బాగుంటుంది. మనం చుట్టూ ఉండే కొండలను చూస్తూ ఫారెస్ట్లో ఆ ట్రిప్ అనేది చాలా ఎక్సైటింగ్గాను అండ్ ఎంజాయబుల్గాను ఉంటుంది. సో తప్పకుండా ఈ మాటుపెట్టి డ్యామ్కి వెళ్తే బోటింగ్ అయితే మిస్ చేయొద్దండి. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ ఏంటంటే టాప్ స్టేషన్. దాన్ని టాప్ వ్యూ పాయింట్ అంటారు, టాప్ పాయింట్ అంటారు. సో దానికి చాలా పేర్లు ఉంది, బట్ టాప్ స్టేషన్ అనేది అసలైన పేరు. సో ఈ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. బట్ మేము వెళ్ళిన టైంకి మొత్తం మంచుతో కప్పబడి ఉండడం వల్ల సో ఏం కనిపించలేదు యాక్చువల్గా ఆ పక్క లోయలో ఏముందనేసి. కానీ ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ ఏదైతే ఉందో సో ఇది టాప్ పాయింట్ నుంచే. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిన వ్యూ పాయింట్ ఏంటంటే ఎకో పాయింట్. సో ఈ ఎకో పాయింట్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదేంటంటే మనం ఇక్కడ నుండి అరిచామంటే మనకు ఆ ఎకో అనేది రిటర్న్ మనకు మళ్ళీ వినిపిస్తుంది. సో దాన్ని ట్రై చేయడం కోసమే నేను అరిచాను అండ్ నిజంగానే నాకు ఆ ఎకో అనేది రిటర్న్ వినిపించింది. సో అది నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఎకో పాయింట్లో చాలా మంచి ఫోటోగ్రాఫ్స్ వస్తుందని చెప్పేసి సో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అయితే అక్కడ ఉంటారు. సో మనకు ఒక ఫోటోకి 30 రూపీస్ లేకపోతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అప్పటికప్పుడే మనకు మొబైల్ కాపీ చేసి అయితే ఇస్తారు. సో ఇవి ఇక్కడున్న ముఖ్యమైన వ్యూ పాయింట్స్ అండ్ లొకేషన్స్. సో ఇవి కాకుండా ఇంకా కూడా చాలా లొకేషన్స్ ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే టైం ఉంటే తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇకపోతే ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక గుర్తుకని చెప్పేసి ఏదో ఒకటి తీసుకురావడమో షాపింగ్ చేయడమో అయితే చేస్తూ ఉంటాము. సో అలా మూనార్లో మనం షాపింగ్ చేయాలంటే ఏమున్నాయని చూసినట్లయితే చాక్లెట్స్ అయితే చాలా స్పెషల్. అది కాకుండా స్పైసెస్ కానీ స్పెషల్గా ఉంటాయి. వుడ్ కార్వింగ్స్లో చేసిన కొన్ని బొమ్మలు కూడా ఉంటాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చాక్లెట్ వెరైటీస్, చాలా చాక్లెట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మేము ఒక చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేయడం కూడా జరిగింది. అండ్ అక్కడ ఎలా చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అండ్ కొన్ని చాక్లెట్స్ కూడా మేము పర్చేస్ చేసాం. అండ్ ఆల్సో మనకు టీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీ పౌడర్స్ అయితే మనకు దొరుకుతాయి. సో వాటిని కూడా పర్చేస్ చేయొచ్చు.
సో చాక్లెట్స్ అండ్ టీ పౌడర్స్ అండ్ కొన్ని కైండ్స్ ఆఫ్ స్పైసెస్ కూడా మనకు దొరుకుతాయి చాలా దాకా. అవన్నీ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఏ ట్రిప్ ప్లాన్ చేసినా అది హ్యాపీగా ఎండ్ అవ్వాలి అంటే వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి స్టే అనేది చాలా అవసరం. సో మేము కూడా అన్నిటికన్నా ముందు ఫస్ట్ స్టేనే బుక్ చేసాము. సో మేము బుక్ చేసిన స్టే ఏంటంటే అన్స్మెరియా హోమ్ స్టే ఇది. సో ఇది కొద్దిగా మూనార్ నుంచి అవుటర్లో ఉన్నప్పటికీ చాలా అద్భుతమైన లొకేషన్స్లో చాలా క్లీన్గా అండ్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్న ఒక హోమ్ స్టే. సో ఈ హోమ్ స్టే గురించి అయితే నేను డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఎటువంటి ఫుడ్స్ కావాలన్నా కూడా వాళ్ళకి ముందే మనము ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు కరెక్ట్ టైంకి మనకు చేసి పెడతారు. అండ్ ఫుడ్ కూడా హోమ్ ఫుడ్ కావడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ హాస్పిటాలిటీ వైజ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. క్లీన్లీనెస్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు రూమ్స్. ఈ స్టేలో చూసుకున్నట్లయితే మనకు 2 రూమ్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి మనకు అవైలబిలిటీ బట్టి వాళ్ళు రూమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేమైతే దీన్ని మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాం. సో మనకు ఈ స్టే అవైలబిలిటీ చాలా సైట్స్లో కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా మూనార్ విజిట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ స్టేని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫ్యామిలీ వైజ్ కానీ ఫ్రెండ్స్ వైజ్ కానీ వెళ్ళినామంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు స్టేలో కూడా. సో అదండి మూనార్లో మనం చూడాల్సిన ప్లేసెస్ అండ్ మూనార్లో ఎక్కడ స్టే చేయొచ్చు అండ్ షాపింగ్కి సంబంధించిన విషయాలు. సో ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సో మూనార్ కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కొలుకుమలై ట్రెక్ కూడా ప్లాన్ చేసుకోండి. సన్ రైజ్ పాయింట్ అక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అది. సో దాన్ని చూడడం కోసమే చాలామంది వెళ్తుంటారు. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీకు పైన సజెషన్లో కూడా కనిపిస్తుంది. సో వెంటనే క్లిక్ చేసి అయితే వీడియోని చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా కొన్ని చూడండి, చాలా అంటే చాలా మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి సో పోస్ట్ చేయడం అయితే జరిగింది. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలానే మరిన్ని కొత్త కొత్త ప్లేసెస్తో ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాము. అంతవరకు దిస్ ఈజ్ క్రాంతి సైనింగ్ ఆఫ్.